ఇప్పుడు మీరు ఒకేలా అనుకోవచ్చు, మేము మారు మనసు పొందుకున్నాము, బాప్తీసాలు తీసేసుకున్నాము, మాలో ఏ పాపం లేదు, ఇప్పుడు పాపం గురించి చెబుతారేంటి అని చెప్పేసి ఒకవేళ మీకు ఎవరికన్నా అనిపించవచ్చు. చెప్తాను, ఆలకించండి. ఒకవేళ మీలో లేకపోతే మీరు పాపము లేదు అని చెప్పడానికి నేను ఒక్క సాదృశ్యం చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఒక్కటి చెప్తాను, నాలో తప్పులు లేవు, నాలో పాపం లేదు అని చెప్పేసి అంటే మన హృదయం అంతా, ఉదాహరణకి ఏమనాలా, ఒక బాక్సు లేకుంటే ఏదన్నా ఒక డబ్బా పెట్టో ఏదో దాన్ని నిండా పెట్టేసాం, ఆహారమో లేకపోతే వాటరో నిండా పోసేసాం. బాటిల్ ఉంది, బాటిల్ నిండా నీళ్లు పోసేసాం. నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ నీరు పోయడానికి పట్టుద్దా? అది ఇంకొకటి ఏదైనా వేసినా పట్టుద్దా? బాక్స్ నిండా పెట్టేసావు, ఒక డబ్బా నిండా పెట్టేసావు, పెట్టిన తర్వాత దాంట్లో ఏదైనా పడుతుందా? పట్టదు కదా. నువ్వు రక్షించబడిన తర్వాత నీ హృదయం ఎట్లుండాలంటే క్రీస్తుతో నింపబడాలి. అయితే మన హృదయంలో నింపబడిన తర్వాత ఏదైనా ఒక చిన్న పొరపాటు మన చూతులు ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని ఏం చేయలేదు, ఇందులో ఇమడలేదు. అది ఇందులో శరీరపు ఆశ, ఇచ్చ, వాంఛ, కోరిక ఏది కూడా దీంట్లో ఏం చేయలేదు, ఇమడడానికి ఇష్టపడదు, ఉండలేదు. అదేం చేస్తా, బయటకు తోసేస్తూ ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను, ఒకవేళ నేను రక్షించబడ్డాను, నాకు కోపం వచ్చింది, ఏదో నా బిడ్డ మీద ఏదో అరిశాను అనుకోండి, ఇప్పుడు దాని యొక్క ప్రభావం నా హృదయంలోనికి వెళ్ళడానికి ఏం చేస్తుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వు కోపడ్డావు, నువ్వు తిట్టావు కనుక అది నా హృదయంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. నా హృదయంలో ఏముంది, రక్షణతో నింపబడ్డాను కనుక నా హృదయంలో అది రావడానికి చోట్లేదు. దానికి చోట్లేనప్పుడు ఏం చేస్తుంది, నా హృదయం ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. అయ్యా, నేను అనవసరంగా నా బిడ్డను కోపడ్డాను ఆయన, ఇదిగో దీని ద్వారా నా హృదయంలో ఎంత బాధ వేదన, నన్ను క్షమించని చెప్పేసి దేవుని దగ్గర గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. దేవుని దగ్గర ఏం చేస్తుంది చెప్పండి, ఏడుస్తుంది, ఎంతగానో బాధపడుతుంది. ఇది నా జీవితంలోంచి తొలగించని చెప్పేసి దేవుని యొద్ద నుండి సమాధానం వచ్చేంత వరకు కూడా నా హృదయంలో నెమ్మది ఉండదు. ఇదేంటి, రక్షించబడిన వారికి సాదృశ్యం. ఇది క్రీస్తులో సంపూర్ణంగా రక్షించబడిన వారి యొక్క అనుభవం ఇలాగుంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అర్థమవుతుందండి. అయితే నువ్వు రక్షించబడలేదు, ఇంకా నువ్వు సంపూర్ణమైన రక్షణ నీ చేతిలో లేదు అంటే ఇంకా ఏముంది, మన హృదయాల్లో మన స్వభావాలు, మన హృదయంలో వాటికి చోటు దొరికింది, అవి మన హృదయంలో ఏలుబడి చేస్తాయి. రక్షించబడినటువంటి బిడ్డ బ్రతుకులో ఏ అవిధేయతకు, ఏ అతిక్రమానికి, ఏ చిన్న పాపానికి, దేనికి కూడా, ఏ దుర్నీతికి, దుష్టత్వానికి హృదయంలో చోటు ఉండదు. గమనించండి మీరందరూ. అయితే దీన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావా, సంపూర్ణంగా రక్షించబడలేదా అని నువ్వు అర్థం చేసుకో.